యోహాను సువార్త 20లో ఉన్న అద్భుతమైన విషయం మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. యోహాను సువార్త 27వ అధ్యాయంలో ఒక వింతైన దృశ్యం మనకి కనిపిస్తుంది. అదేంటంటే యేసయ్య పునరుద్ధాత్ముడయ్యాక ఆయన తలకు చుట్టిన రుమాలు విడిగా నీటిగా మడతలు పెట్టి ఉంది. ఆ తుమాలు ఎందుకు అలా విడిగా ఉందో ఎప్పుడైనా గమనించారా? పోనీ ఆలోచించారా? దీని వెనకాల ఒక అద్భుతమైన యూద సంప్రదాయం ఉందని మీకు తెలుసా? యజమాని భోజనం ముగించి తన తువాలును మడతలు పెట్టి టేబుల్ మీద పడేస్తే దీనికి అర్థం ఏమిటంటే నాకు చాలు, ఇంకా రాను అని దీనికి అర్థం అంటండి. అదే యజమాని ఆ తువాలును నీటిగా మడతలు పెట్టి వెళ్తే దీనికి అర్థం ఏమిటంటే నేను ఇంకా భోజనం పూర్తి చేయలేదు, మళ్ళీ తిరిగి వస్తాను అని దీనికి అర్థము. యేసయ్య మనకు ఒక గొప్ప రహస్య సందేశాన్ని ఇచ్చారు. నా కార్యం ఇంకా పూర్తి కాలేదు, నేను మళ్ళీ మీకోసం తిరిగి వస్తున్నానని దేవుడు మనకి చెప్తున్నారు. ఆనాడు శిష్యులకు ధైర్యాన్నిచ్చింది ఆ తల రుమాలు. ఈనాడు మనకు ఆయన రాకడపై నిరీక్షణను కలిగిస్తుంది. ఈ అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహించారా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆమేన్.